హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో టాపిక్ ఏంటంటే మన బండి సేల్స్కి వస్తుందన్నమాట. అయితే దీంట్లో 70% టైర్లు అనేది ఉండడం జరిగిందనమాట. అయితే బండి అయితే ఫుల్ కండిషను, రన్నింగ్ బండి. అయితే రికార్డ్ అంతా ఫోర్స్, మోడల్ వచ్చి 2009 అనమాట. అయితే కస్టమర్ వచ్చి మనకి రేట్ అనేది బాగానే చెప్పాడు, 50,000 చెప్తున్నారు. ఇది మొత్తం రికార్డ్ ఫోర్స్ ఫిక్స్డ్ అని చెప్తున్నారు, ఇంకా తగ్గేది గట్రా లేదని చెప్పడం జరుగుతుంది. బండి అయితే చాలా బాగుంది, సింపుల్గా ఈజీగా ఉంది. అంటే ఓల్డ్ మోడల్ మూలనే కొద్దిగా మనకి రేట్ అనేది రీజనబుల్గా అనిపించిందని నా ఉద్దేశం. చాలా బాగుంది, కండిషన్గా ఉంది, రన్నింగ్ వెహికల్. టైర్లు కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. సిట్టింగ్ కూడా బాగానే ఉంది, సీట్లు అది కూడా మీరు చూద్దరు. కానీ చూడండి, బండి అయితే 2009 అనమాట మోడల్ వచ్చి. రికార్డ్ అంతా ఫోర్సే, బాగానే ఉంది వెహికల్. చూడండి, ఎక్కడ కూడా ఓల్డ్ వెహికల్ అయినా సరే సిట్టింగ్ సీట్లు మాత్రం బాగానే ఉన్నాయి. లోపల చూడండి, తర్వాత రీడింగ్ కూడా పెద్ద ఏం తిరగలేదు అనేసి అంటున్నారు. ఎందుకంటే ఓనర్ ఎక్కువ ఆఫీస్ పర్పసే వాడారు, ఎక్కువ మేమైతే వాడలేదని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే వెళ్ళడం రావడం తప్ప ఇంకా వేరే దానికి మేము యూజ్ చేయలేదు అనేసి చెప్పడం జరుగుతుంది. చూడండి, కింద రేక్ కూడా చాలా బాగుంది, సీట్లు కూడా బాగానే ఉన్నాయన్నమాట. అంటే వాడక చూడండి ఇలా అయిపోయినాయి, అదే వాడితే కొద్దిగా నీట్గా ఉన్నాం. అంటే ఎక్కువ సింగిల్ వానర్ అనమాట. అంటే దేనికి కూడా వాడలేదు, పని విషయంలో వెళ్ళడం రావడం తప్ప ఇంకా వేరేది దీన్ని పక్కన పెట్టడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది అనమాట. అయితే నాకు అనిపించింది, దీనికి స్టెప్నీ కూడా ఉంది, మనకు కాలితే స్పేర్ స్టెప్నీ కూడా ఉంది. చూడడానికి అయితే పర్వాలేదు, ఎమర్జెన్సీ ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. నాకైతే రీజనబుల్గానే అనిపించింది, రేటు పరంగా అయితే బాగానే ఉంది. చూడండి, ఎవరైనా అవకాశం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వచ్చు. వెహికల్ మళ్ళీ పోతే రాదని నా ఉద్దేశం. ఓకే, సీ యూ టుమారో, బాయ్ ఫ్రెండ్స్.